దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండవ మాటలోనికి మనం వచ్చామండి. ప్రాముఖ్యమైన విషయాలు ఈ మాటలో చాలా ఉన్నాయి. అన్నీ గ్రహించాలని, చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. మొదటిగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. మీ అందరూ సంతోషంగా ప్రభు క్షేమంలో భద్రపరచబడి కరోనా టైం అయినప్పటికీ మందిరాన్ని విడవకుండా దేవుని సన్నిధికి ఆసక్తిగా మీరందరూ వస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రెండవ మాట మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23:43లో చెప్పబడింది రెండవ మాట. రెండవ మాట ధ్యానించే ముందు అక్కడ జరిగిన సంఘటనను కూడా మనం చదివితే ఈ దొంగ ఎలాగ మారు మనసు పొందాడు, చివరి నిమిషంలో పరదేశంలోనికి ఎలా వెళ్ళాడు, దీనిలో ముఖ్యమైన విషయాలండి. చాలా మంది అనుకుంటా ఉంటారు జీవితంలో దినాలన్నీ గడిచిపోయినాక అనుభవించాల్సిందంత అనుభవించినాక తన శరీరం కూడా చేతగానప్పుడు దేవునికి తన జీవితాన్ని అప్పగిస్తారండి. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ప్రయోజనం కాదు. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఎంత త్వరగా దేవుని కొరకు జీవించడానికి ఒక వ్యక్తి తీర్మానించుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మ చాలా విలువైనదని బైబిల్ చదివిస్తుంది. రేపు దేవుని యొక్క తక్కెడలో తూకం వేసినప్పుడట ఆ ఆత్మ బహు విలువైనదిగా అనేక మందిని నడిపించేదిగా కనబడుతుంది. కానీ దొంగ మారు మనసు పొందడానికి చివరి గడియలో అతను మారు మనసు పొందాడు. దొంగను చూసి చాలా మంది అనుకుంటారు మనకి లైఫ్ టైంలో లాస్ట్ టైంలో మనం దేవునికి ఇస్తే చాలు, మిగతా టైం అంతా మన ఇష్టానుసారంగా బ్రతకచ్చు అని. అందుకోసం ఈ దొంగ ఎందుకు మారు మనసు పొందాడు, దొంగకు తెలిసిన విషయాలు ఏంటి, ఈరోజు మనము అనేకమైన విషయాలు తెలుసుకున్నప్పటికీ చాలా మంది మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని మనం పరిశీలించాలంటే లూకాసు వార్త 23:33 నుంచి చదవండి. నాకు ఒక సహకరించండి. చదవండి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చిరి. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. నేను చాలండి, చాలక ఇక్కడ మన జీవితంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే, వాళ్ళకి అర్థమైందే వాళ్ళ ఇతరులకు చెప్తారు. జరిగింది ఒకటైతే చివరికి అందరికీ చెప్పేటప్పటికి ఏమవుతుంది, కాకరకాయ కాస్త కీకరకాయగా మారినట్టుగా ఆ సందర్భం కాస్త ఉల్టాగా మారిపోయింది అనమాట. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలలో ఇద్దరికి 2 వర్షాలు ఉన్నాయి. 2 వర్షాలు అంటే యేసు ప్రభుని ఇద్దరు అదే అంటే అక్కడ సిలువలో ఈ దొంగల వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభు రాజకీయ దొంగగా అంటే ఏంటంటే యూదుల రాజు అనే నెపము మీద యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. కానీ ఇక్కడ ఇద్దరు దొంగలు ఏంటంటే సామాజికమైన దొంగలు. సామాజికమైన దొంగలు అంటే పేరు మోసిన దొంగలుగా ఉంటూ ఉన్నారు. సిలువకి
ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా లేదు, మాకు యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, తండ్రి దేవుని కుమారుడు అని చెప్పుకోవడానికి అతనికి ఎంత ధైర్యం, తను యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అనే నెపం మీద యూదులందరూ కూడా కొంతమంది అబద్ధ సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని శిలువకు అప్పగించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దొంగ మారు మనసు పొందడానికి ఆ చివరి నిమిషంలో ఏది ప్రేరేపించుంటుంది ఒకసారి ఆలోచించారా? దొంగ మారు మనసు పొందటానికి ఏది ప్రేరేపించుంటుంది? ఇది ముఖ్యమైన అంశం అండి ఈ మాటలో. అంటే మనల్ని ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, మన ఇంట్లో మన పేరెంట్స్ అందరూ కూడా భక్తి పరులుగా ఉన్నారు, కానీ బిడ్డలకి భక్తి నేర్పించలేని వారిగా ఉంటున్నాం. మన సాక్ష్యం ఇతరులకి, ఇంట్లో కుటుంబస్తులకి, నీ బిడ్డలకి తల్లిదండ్రుల సాక్ష్యం తెలియని స్థితిలో ఉంటుంది. కానీ ఏంటి వీరిని ప్రభావితం చేసింది, ఈ దొంగని ప్రభావితం చేసింది? చివరి నిమిషంలో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారనుకోండి, అయ్యా డాక్టర్ గారు నన్ను బ్రతికించండి, అమ్మ నర్సులు నన్ను చూసుకోండి, నన్ను జాగ్రత్తగా చూసుకోండి అని అడగటం సమంజసమే. కానీ అదే పేషెంట్ ఇంకో పేషెంట్ వాపోతుంటే నన్ను కాపాడాలి అంటే ఎవరు సమంజసమా? ఇప్పుడు ఈ వెంటిలేటర్ ఉన్న పేషెంట్ ఎవరంటే దొంగ అనమాట. ఈ దొంగ ఎవరిని బ్రతిమలాడుకోవాలి? రోమా సైనికుల్ని బ్రతిమలాడుకోవాలి. ఏమని? అయ్యా నేను తప్పులు, నా జీవితకాలంలో ఎన్నో తప్పులు చేశాను, నన్ను కనికరించండి అయ్యా, విడిచిపెట్టండి అయ్యా. కానీ ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? యేసు ప్రభుకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ
రెండవదిగా. మూడవదిగా, యేసు ప్రభు ఈ మాట పలకక ముందు తండ్రి మీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు అంటే ఆ సిలువలో కూడా ఆయన చేసే ప్రార్థన ఎవరు విన్నారు? దొంగ విన్నారండి. దొంగ ఆ ప్రార్థన అంటే ఈయనకు ఒక సహవాసం ఉంది, ఆ సహవాసాన్ని ఈయన గుర్తెరిగాడు. అంతేకాకుండా మనం చూస్తే ఈ మూడు విషయాలు ఆయన ప్రభావితం చెందించినాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘంలో అనేక మంది సాక్ష్యాలు వింటున్నావు, అనేకమైన అద్భుతాలు నీ పట్ల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, ఎన్నో సహవాస కూడికలకు హాజరవుతున్నావు. నీ జీవితం ఎక్కడ వేస్తే గొప్పలు అక్కడే ఉంటే ఏ ప్రయోజనము? బైబిల్లో చక్కని మాట మాట్లాడి ఉంది. దేవుడు సర్వ సృష్టికర్త పరలోకంలో మనకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్న విలువైన బహుమానం ఏమైనా ఉంది అంటే తన కుమారుడే. దేవుని బిడ్డ ఆయన కుమారుని వెనుతీయటానికి, ఆయన మనకి ఇవ్వటానికి, మన పాపము నిమిత్తం మరణానికి అప్పగించడానికి, సులువు వేయబడటానికి ఆయన ఇచ్చినప్పుడు అంతకంటే శ్రేష్టమైన మన అవసరాలను తీర్చడంటారా? ఆ మాట చక్కగా రాయబడింది. ఒకసారి ఆ మాట చదువుదామండి. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించును? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈయన ప్రార్థన చేశారు కదా, ఉపవాస ప్రార్థన. ఎంతమంది మేలు పొందుకున్నారు? ఒకసారి చేయి చూపిస్తారా? ఉపవాస ప్రార్థన వల్ల నేను మేలు పొందుకున్నానని మీరు పొందుకున్నారా లేదా? కానీ నా జీవితంలో నేను మేలు పొందుకున్నా. నేను ఎవరికి చెప్పాను నా ఇబ్బందిని. నాకు 3 రోజుల నుంచి సివియర్ షోల్డర్ పెయిన్ ఉందండి. షోల్డర్ పెయిన్ అంటే అది ఫ్రీజ్ అయిపోయిన స్థితిలో ఉంది. ఇలా లేకపోతున్నా. నేను ఎవరికి చెప్పలేదు, ప్రార్థన చేస్తున్నాను. నేను అనేక మంది కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేశా. నేను నా అంశం గురించి ప్రార్థన చేసుకోక మునిపే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఉపవాస దినం చాటించుకొని మనం దేవుని వాక్యాలను ధ్యానిస్తున్నాం. అవి క్రియాత్మకంగా మన జీవితంలో పనిచేస్తున్నాయా? భక్తి చేస్తున్నాం కానీ తన శక్తిని ఆశ్రయించని జనంలో మనం ఉంటే అది ఎంతో విచారకరం. ఇక్కడ ఈ దొంగ తనకున్న సమయం చాలా కొద్దిపాటు అండి. చాలా కొద్దిపాటు. ఎంత కొద్దిపాటు అంటే యేసు ప్రభు సిలువలో దొంగ కంటే ముందుగా మరణించాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు పరదేశికి వెళ్ళినప్పుడు మొదటిగా యేసు ప్రభుతో చివరిగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే దొంగే. ఈ 3 విషయాలు సాక్ష్యము, ప్రార్థనా జీవితము, ఒక సహవాసము, అంతేకాకుండా చెప్పబడిన ఆ రాజ్యము. దేవునికి యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉంది. యేసు ప్రభు మరణించిన తర్వాత ఒక జీవితం ఉందని ఆయన గ్రహించాడు. అందుకోసము ఆయన యేసు ప్రభుతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు తన స్థితి గురించి మాట్లాడలేదు, కానీ తను చనిపోయినాక తన స్థితికి ఏమై ఉందని గ్రహించి ప్రభు దగ్గర వాపోతున్నాడండి. వాపోతున్నాడు. ఏమని వాపోతున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ప్రేమలో ఏముంటుందంటే స్వీకరణ ఉంటుంది. ప్రేమలో తను ఎంతైతే అంగీకరించి వాళ్ళందరినీ ఎవరిని త్రోసివేయక దేవుడు అంగీకరిస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చి వాడు ఎవరిని త్రోసివేయడంట. ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఎంతటి రహస్య పాపము నీ అందు ఉంచుకున్నా సరే, నువ్వు ఒప్పుకుంటే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దొంగ ఒప్పుకున్నాడు. నువ్వు రాజు అని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకుంటున్నానయ్యా, అయ్యా నేను పాపినని పశ్చాత్తాపము అతనిలో కలిగిన ఆశ బంధము కాకుండా యేసు ప్రభు నోట్లో నుంచి పలికిన 2వ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే యేసు ప్రభుతో మాట్లాడిన చివరి వ్యక్తి ఎవరంటే దొంగ. దొంగ చనిపోక మునిపే యేసు ప్రభు వారు చనిపోయారు. ఎందుకంటే పరలోకంలో ఫస్ట్ సెకండ్ ఎవరికి ఇస్తున్నారు? దొంగకి ఇస్తున్నారండి. ఇక్కడ మనం చూసే ముగ్గురు మనం కనిపిస్తాం. డైయింగ్ సేవియర్ అంటే చనిపోతున్న రక్షకుడు, డైయింగ్ సెయింట్ చనిపోతున్న పరిశుద్ధుడు, పాపం నుంచి పరిశుద్ధుడిగా మార్చబడి చనిపోయాడు. 3వ డైయింగ్ సిన్నర్ అంటే పాపంతోనే చనిపోయిన వ్యక్తి. పాపము కోసం చనిపోయిన యేసు
అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘమునకు, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. సిస్టర్ మరి చక్కగా 2 మాటలు చక్కగా వివరించిన సహోదరికి సంఘం తరపున 2 వందనాలు. మన మధ్య 3వ మాట, ఈ మాట నా